శ్రీనాథ కవి సార్వభౌముని శృంగార నైషధం 20వ చివరి భాగం. దీనికి తెలుగులో చక్కని అర్థభావాలు తాత్పర్యం రాసిన వారు బ్రహ్మశ్రీ కేతవరపు వెంకట శాస్త్రి గారు. రాత్రిని వర్ణిస్తున్నాడు నలమహారాజు దమయంతికి వివరంగా చెబుతున్నాడు. ఓషధీ సందేశ భాషా ప్రణధి అయిన మృగము గాబోలు నీ మృగము తరుణి, రుద్రగ్రహత్రాస విద్రావితంబైన మృగము కాబోలు నీ మృగము తరుణి, ప్రవహ నామక మహాపవన వాహనమైన మృగము కాబోలు నీ మృగము తరుణి, రోహిణీ శుద్ధాంత గేహవర్ధితమైన మృగము కాబోలు నీ మృగము తరుణి, సతత సేవా సమాయాత సకల భువన భవ్య విపినౌషధీలత పల్లవాగ్ర భక్షణ క్షీభమై సుధాపాయి అగుతూ మగువ, ఆ చంద్రునందు నీ మృగము బ్రతికే. దమయంతి, చంద్రుడిలో ఉన్నటువంటి మృగం అంటే ఆ జింక ఉన్నదే నిలేడి, అది ఓషధి లతలనే నాయకుల యొక్క సందేశ భాష సందేశ వచనాలకు ప్రనిధిం దూత అయినటువంటిది అయిన మృగం అలాంటిది కాబోలు. చంద్రుడు ఓషధీసుడు కనుక ఓషధులు అనే నాయికలు తమ నాయకుడైన చంద్రుడికి మదన సందేశాన్ని పంపగా అది వచ్చిందేమో అని ఊహనమాట. అలాగే లేడీ స్త్రీలతో పెంపబడటం, అతి వేగంగా పరిగెత్తడం లోక ప్రసిద్ధి కనుక అడవిలో ఉన్న ఓషధీ నాయికలు చంద్రుడి వద్దకు లేడినే పంపటం సముచితంగా ఉందని వ్యాఖ్యానకర్త అంటారు. ఈ మృగము రుద్ర శంకరుడి యొక్క ఆగ్రహ కోపం చేత విద్రావిత పరువెత్తబడిన అయిన మృగం కాబోలు. పూర్వం ఈశ్వరుడు వీరభద్ర అవతారమై దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చేయించగా ఆ యజ్ఞం మృగరూపంగా పరివెత్తిందని పురాణంలో ఉందట. అది తీసుకొచ్చాడు ఎవరు, ఆయన హర్షుడు తెచ్చాడు, ఈయన కొట్టేశాడు. బాగుంది. భావింపగా ధ్వంసం కావింపగా ఆ యజ్ఞం మృగరూపమై పరిగెత్తిపోయిందని పురాణ ప్రశ్న. అలా పరిగెడి వచ్చినటువంటి ఈ చంద్రుడిలో దాక్కుందేమో అని ఊహించాడు. ఈ మృగం ప్రవహనము అంటే ప్రవహం అనేటువంటి పేరు గల వాయువుకి ఒక పేరు. వాహనమయ్యింది అయినా మృగము కాబోలు కనుక ఇది ప్రవహం అనేటువంటి మృగంగా వాయువుకి వాహనంగా ఉందేమో అని అనుకున్నాడు. ఊహ ఇవ్వండి. రోహిణి చంద్రుడి భార్య అయిన రోహిణీ దేవిచే శుద్ధాంత గేహ అంతఃపురంలో వర్ధితాం పంపబడింది అయిన మృగం కావచ్చు అన్నారు. సతత ఎప్పుడు సేవా చంద్రుడి నిమిత్తమై సమాయాత వచ్చినట్టి కాల సకల భువన సమస్త లోకాలలో ఉన్న భవ్య శ్రేష్టమైన విపిన అడవులలోని ఓషధీలత మందుల తీగల యొక్క పల్లవ చిగుళ్ల యొక్క అగ్ర కొనలను భక్షణ తినటం చేత క్షీబై మదించిందై సుధాపాయి అమృతంది తాగిందై అవుతున్నటువంటి ఈ చంద్రుడో బతికి జీవించింది ఉంది అని అనుకుంటున్నారు. కనుక నాయకుడైన చంద్రుణ్ణి సేవింప సమస్తాలైన ఓషధీలతలు వచ్చినప్పుడు ఈ లేడి వాటి చివుళ్లను తినుతూ ఇందులో ఉండేటువంటి సుధారసాన్ని త్రాగుతూ సుఖంగా బతుకుతోంది. సమస్త ఔషధాలను తినటం చేత సంతతము అమృతాన్ని తాగటం చేత ఈ లేడి అజరామరమై ఉంది. అది చంద్రుడిలోనిదే. స్వకం వసత్సే అకలంక రంకు
అనేటువంటి మూలంగా అనుగుణంగా బతికే అనే దానికి బ్రతుకు అని చెప్పారు. కంతుండును నీ విధుండును ఒక్కంత వారు సఖ్యమీ ఇద్దరకు నొప్పు సదుసులగుట ముదితా ఒక్కండు హరుని నెన్నుదుటి కంట ఒకడు కంసారి కుడి కంట ఓహటిలిరి. అద్భుతమైన పద్యం. దమయంతి, కంతుడు, మన్మధుడు, ఈ విధుడు అంటే చంద్రుడు, ఈ చంద్రుడు ఒక్కంత వాడు, ఇద్దరు సమానులే అనిపిస్తోంది నాకు. సదృశులు సమానం అవటానికి ఎలా చెప్పావయ్యా? ఈ ఇద్దరు, ఈ కంతుడు చంద్రుడు అంటే మన్మథ చంద్రుడు ఇద్దరు సఖ్యం స్నేహంగా ఉన్నారు. ఒప్పుని వాళ్ళ స్నేహం బాగుందమ్మాయి. దుష్టులైన శిస్తులైన సమానుల మధ్య స్నేహం చాలా బాగా ఉంటుంది. వీళ్ళిద్దరూ విరహ దశలో ఉండేవాడు. దయనీయులని ఎంతక బాధించే పాపులుగా లోకంలో వాళ్లకు ఒక పెద్ద చెడ్డ పేరు ఉంది. ఒకడు, ఆ ఇద్దరిలో ఒకడైన మన్మధుడు హరు కంఠన్ శంకరుడి పాలనేత్రాగ్ని చేత ఒకడు, ఇంకొకడు రెండవ వాడైన చంద్రుడు కంసారి కుడి కంఠన్ విష్ణువు యొక్క కుడి నేత్రమైన సూర్యుడి చేత ఓహతిలిరి అంటే లయం చెందారు, చంపబడ్డ. ఇద్దరు దుర్మతులే కనుక దుర్మరణం సంభవించిందని చెప్పారు. మన్మధుడు శివుడి కంటి మంటలు, చంద్రుడు సూర్యకాంతితే ఎల్లప్పుడూ నష్టప్రాయ, అమావాస్యలో పూర్తిగా లయమైపోతాడని ఊహ. దమయంతి, ఈ చంద్రుడు మన్మధుడు దుష్ప్రవృత్తిలో సమానులు కనుక సమానుల మధ్య స్నేహం అంకురిస్తుంది కనుక శంకరుడి కంటి మంటచే మరుడైనటువంటి మన్మధుడు విష్ణువమో ఆయన కుడి కన్నైన సూర్యుడి చేత చంద్రుడు లయం పొందారు. బాలిక ఈ సుధాకరుండు పంకజనాభుని వామ భాగ దుర్గోళకమైన ఆనాడు నవకోమల బాలతమాల కందళీ కాళిమగేని సేయు నడుకందిడి కంతన్ నయనాంతరంబునన్ నీల కనీనికా మఘవ నీల మణిత్వము నందకుండునే వళి. బాలిక ఈ సుధాకరుండు పంకజనాభుని వామ భాగ దుర్గోళకమైన వాడు నవకోమల బాల తమాల కందళీ కాళిమగేలి సేయు నడు కందిడి కన్నయనాంతరంబున నీల కనీనికా మఘవ నీల మణిత్వము నొందకుండునే అన్నాడు. బాలిక అంటే ఓ దమయంతి, ఈ సుధాకరుడు చంద్రుడు పంకజనాభుడి పద్మాము నాభిలో ఉన్నటువంటి నారాయణమూర్తి విష్ణుమూర్తి యొక్క వామ భాగ ఎడమ భాగంలో ఉన్న దుర్గోళకం కంటి గుడ్డు అయినప్పుడు కొత్తగా పుట్టిన కోమల మృదువైన బాలాలేతైన తమాల కందడి తమాల పల్లవాల చిగురుటాకుల యొక్క కాళిమన్ నల్లదనాన్ని కేలి చేయుటలో పరిహాసము చేయదారిన చంద్రుడితో ఉన్న మత్స ఇది. తను ఆ విష్ణువు యొక్క నేత్ర మధ్యంలో నీలా నల్లనిది, కనీనికాత్వం ఇంద్రనీలమణి వంటి నల్ల గురుడు ధర్మాన్ని అంటే ఆ విధమైన దాన్ని పొందకుండునే పొందదా. విష్ణుని కనీనిక ఇంద్రనీలమణిలాగా ఉంది కనుక చంద్రుడు అతని నయనం అయినప్పుడు చంద్రుడిలో ఉన్న తమాల పల్లవాల నిరసింపజాలి మత్స నల్లగుడ్డై ఉండటానికి ఏమి అభ్యంతరం ఉంది అంటే ఏం లేదు. చంద్రుడు అతడి నేత్రమని, అందులో ఉండే మత్స నల్లగుడ్డని, అది నీలమణిలాగా ఉందని. కమల విపిన దాహ కంఠోక్తపటు తీవ్ర శక్తి యగు హిమాగ్ని సంగమమున కందబోడు శశికరు దెందము ఈ భంగి నాతి ఒండు కారణంబు లేదు. ఓ అమ్మాయి అని అంటే దమయంతి, కమల విపిన పద్మవనాలలో దహించటం అని
కంఠోక్త నిశ్చయం అవటం చేత పటు సమర్థమైన తీవ్ర భయంకరమైన శక్తి సామర్థ్యం కలది అయినటువంటి హిమమందున్న అగ్ని యొక్క సంపర్కం చేత శశికరుడెందము చంద్రుడి హృదయం ఈ భంగిన్ కందబోలు ఈ కలంకానికి ఒక కారణం కాల మంచులో పద్మవనాలను మార్చేటువంటి దాహక శక్తి ఉండటం చేత దాహక శక్తి అగ్నిలో మాత్రమే ఉండేది అవటం చేత చంద్ర కిరణాలలో అగ్ని ఉండక తీరదు. ఆ అగ్ని జ్వాల సంపర్కం చేత ఈ చంద్రుడి చిత్తం కందముగా నాకు అందిన భాగంలో ఆ కందిన భాగంలో మత్సగా జనుడు భావిస్తున్నారు. హరిత ఛాయాచలమున భరఖేదము వాయనమృత పానీయ సరోవరమగుని శశియందు తరుణి ఒలాడుతున్న ధరణిన్ కంటే నల్లని కాంతుల యొక్క మిష చేత భూతాల బరువు వలన కలిగిన ఆయాసం పోగొట్టటానికి అమృతమనే ఉదకంతో నిండిన శ్రేష్టమైన సరస్సు అగు ఈ శశిలో సరస్సు అయినటువంటి ఈ చంద్రుడిలో ఓలలాడుతున్న ధరణి జలక్రీడ చేస్తున్న భూమిని కంటే చూశావా? భారఖిన్నైన వాళ్ళు తటాకాదులలో చేరి జలకమాడటం మామూలుగా లోకంలో ప్రసిద్ధం కదా. కనుక చంద్రుడిలో మత్స భూఛాయగా వర్ణించటం ఇతడే కాదు. అంకంచేపి శంకింకరే జలనిధే పంకం పరే మేనినే సారంగం కతికిచ్చి చంజగదిరే భూఛాయమైచ్చన్వరే అని కూడా ఎక్కడో ఇంకో కవి ఎక్కడో చెప్పారు. కనుక దీని భావం ఏమిటి? ఓ దమయంతి, భూమి సమస్త భూత కోటులను మోయటం వల్ల చాలా శ్రమ చెంది అమృతంతో నిండి సరోవరంలా ఉన్న చంద్రుడిలో స్నానం చేస్తుంది. భూమి సమస్త భూత కోటులను మోయటం చేత బాగా అలసట చెంది అమృతంతో నిండిన సరోవరంలాగా ఉన్న ఈ చంద్రుడిలో స్నానం చేస్తారు. ఆ భూమి యొక్క ఛాయయే మనకు చంద్రుడిలో కనబడే మత్స అని దాని అర్థం. జనగుడగు దుగ్ధవార్ధికి ఉచ్ఛ్రైస్తరవంబు కలిగని రావణంబుల కలిగినట్టి తనకు గరాబు పట్టికి వనజవైరి ఒక్క కుందేలు కలుగుట ఉవిద అరుదే. ఉవిద అంటే ఓ స్త్రీ అయిన దమయంతి దుగ్ధవార్ధికిన్ పాల సముద్రానికి ఉచ్చైస్రవం అనే పేరు గల ఇంద్రుడి యొక్క గుర్రం కలిగన్ పుట్టి ఐరావతం అనే ఏరు కూడా పుట్టి సంభవించి గారాబు పట్టికి నా సముద్రానికి ముద్దు కుమారుడు వనజ వైరికిన్ పద్మాలకు విరోధి అయిన అట్టి తనకు చంద్రుడికి ఒక్క కుందేలు కలుగుట అరుదే. ఒక కుందేలు పుట్టడం ఆశ్చర్యమా? తండ్రి అయిన సముద్ర మధ్యం నుండి గజ అశ్వాదులు బయటికి వస్తే అందులో కుందేలు రావడానికి ఆశ్చర్యమేముంది? కనుక కుందేలు అతడి మధ్యలో ఉంది కనుక అది మత్సలాగా కనపడుతోందని మళ్ళీ ఊహించాడు. అర్ధాపత్తి అలంకారం. జ్యోత్సనాగదమిక్స నా ఉభయ భార్యలుడుపతికి నందునొకటి తెలుపోర్తు నల్పు తాను వారికి మెచ్చుగా తాల్పబోల్ తెలుపు నలుపును నగుమేను నెలత ఇతడు. నెలత ఓ స్త్రీరత్నమా దమయంతి. ఊడుపతికి ఊడు అంటే నక్షత్రాలు, పతి అంటే భర్త, నక్షత్రాల భర్త అయిన చంద్రుడికి జ్యోత్సనానాగన్ జ్యోత్సన అనే పేరు కలది. తమిశ్రనాన్ తమిశ్రం అనేటువంటి పేరు కలిగినది అయిన ఇద్దరు భార్యలు, ఉభయ భార్యలు అన్నాడు. ఇద్దరు భార్యలు ఉన్నారు.
వెన్నెల రాత్రి అని, చీకటి రాత్రి అని ఇద్దరు భార్యలు ఉన్నారు. అంటే శుక్లపక్షం, కృష్ణపక్షం. ఆ ఇద్దరిలో ఒకతే జ్యోత్సనమైంది, తెల్లగా ఉన్నది, తెల్లనిది, వెన్నెలతో కూడి ఉండేది. అలా చెప్పబడి ఓర్తు అంటే ఇంకొక ఆమె తమిశ్రా, నలుపు నల్లనిది, చీకటితో కూడినట్లుగా చెప్పబడింది కదా. తాను ఆ చంద్రుడు వాళ్ళకి ఆ ఇరుద్దరు భార్యలకు మెచ్చుగా మెప్పు కోసం తెలుపు మేను తెల్లనిది నల్లనిది అయిన శరీరాన్ని తాల్చాడు, అంటే ధరించాడేమో, అంటే కృష్ణ శుక్లపక్షాలు అలా కలిగాయని ఊహ ఉత్ప్రేక్ష. అనుకూలుడైన భర్త భార్యల ఇష్టం ప్రకారం ప్రవర్తిస్తాడు కనుక చంద్రుడికి గల తెల్లతనమైన జ్యోత్సనకు వెన్నెలకు ప్రియం అయినట్లుగా కొంత తెల్లభాగంగా, నల్లగా తమిశ్రంగా చీకటికి ప్రియమైనట్లుగా కొంత నల్ల భాగాన్ని శరీరంలో ధరించాడేమో. లేకపోతే నీలకాంతి శ్వేతకాంతి గల రెండు శరీరాలు వాడికి ఎలా దొరుకుతాయి అని ఊహ అన్నమాట. గణుతింపంగని తండు పాల్కడలింగరాబు పుత్రుండు బ్రాహ్మణ రజోషధి భర్త నెట్టుకొని సంపాదించన్ భ్రాంతియౌ మణిమంత్రౌషధముల్ పురావిహిత కర్మం బెట్టిదో కాక లక్షణ కారుష్యము రాజయక్మమును చిక్కం బెట్టెలేడయ్యను. ఫలితమస్ గడుతింపన్ ఆలోచింపగా ఇతడు అంటే ఈ చంద్రుడున్నాడే పాల్కడలికిన్ గరాబు పుత్రుడు, పాల సముద్రానికి గరాబు పుత్రుడు, లక్ష్మికి సోదరుడు అనుకున్నాక అలా. బ్రాహ్మణ రాజు, బ్రాహ్మణులకు అధిపతి చంద్రుడు. అది కనుక జ్యోతిష్ శాస్త్రంలో కూడా చంద్రుడు బ్రాహ్మణ రాజుగా చెప్తుంటా. ఓషధి భర్త, ఓషధీలతకు నాయకు కనుక ప్రాతియవు లభింపబడనిదైన మణులను, మంత్రాలను, ఔషధాలను నెట్టుకొని ప్రయత్నించి ఆర్జించినప్పటికీ పురావిహిత కర్మం, పూర్వజన్మల్లో చేసిన కర్మం ఎట్టిదో ఎలాంటిదో కాని పాపం, లక్షణ కారుష్యం, లాంఛన రూపమైన నల్లతనం, చంద్రుడిలో మచ్చ, అది ఎలా ఉందిట వాటికి రాజయక్ష్మ క్షయరోగంలాగా కనబడింది కవి గారికి. చిక్కన్ నశించినగా, క్షయరోగం వస్తే క్షీణించిపోతారు కదా, నశించినట్లుగా పెట్టలేడు అయ్యన్, చేయలేకుండా ఉన్న లోకంలో సమస్త వ్యాధులను తొలగింపగలిగిన మణులు, మంత్రాలు, ఔషధాలు ఉన్నాయి. అందులో ఒక్కటైన వ్యాధులను ఏదో ఒక వ్యాధిని కుదుస్తుంది. ఈ మూడు చేకూరినప్పుడు రోగాలు కుదరును అని వేరుగా చెప్పక్కర్లేదుగా, మూడు కలిసి ఉంటాయి. ప్రస్తుతం చంద్రుడు తాను సముద్రుడికి ప్రియమైన కొడుకు. కౌస్తుభాది మణులు బ్రాహ్మణులు రాజు కావున వాళ్ల వల్ల మంత్రాలు, ఔషధీలతకు ప్రియుడవటం వల్ల ఔషధాలు సంపాదించాడు. అన్నీ ఉన్నాయి వాడి దగ్గర. మడి మంత్ర ఔషధాలు మూడు కలవాడైనా వాడు తనలో ఉన్న మచ్చను మాత్రం పోగొట్టుకోలేకపోయాడు. ఎన్ని ఔషధాలున్నా, ఎన్ని మంత్రాలు బ్రాహ్మణులు వేసి. ఎందుకని? పురాకృత కర్మం అంటే ఇంకా వేరుగా చెప్పక్కర్లా, అది రాజయక్ష్మ క్షయవ్యాధిలాగా వాడిని పీడిస్తోంది అని ఊహమ్మ. విశేషోక్తి అంటారు అలంకారం. కాలతమతిమిర నీలీ కాళీదళ రస కళంక కజ్జల పంక క్షాళన గుక్షీరములివే ప్రళేయ కరాంశులంబరములు అంబరము శోధించను. కాలతమ తిమిర నీలీ కాళీదళ రస కళంక కజ్జల పంక
క్షాళన గొక్షీరములివే ప్రళయకరాంశులు అంబరము శోధించన్. కాలతమా మిక్కిలి బాగా నల్లగా ఉన్న తిమిరా చీకట్లని నీలి చాలా నీలి చెట్టు యొక్క కాళీ సామాన్యపు నీలి చెట్టు యొక్క దళ ఆకుల యొక్క రసంచేత కలిగిన కళంక మత్సలను కజ్జల పంక కాటుక బురదను క్షాళన కడగటానికి గోక్షీరాలు ఆవు పాల వంటివి ఇవే ప్రాళేయకరాంశులు. ఈ చంద్రకిరణాలు అంబరమున్ ఆకాశమనేటువంటి వస్త్రాన్ని, అంబరం అంటే ఆకాశం, వస్త్రం రెండు అర్థాలు ఉన్నాయి కనుక ఆకాశమనే వస్త్రాన్ని శోధించన్ శుభ్రం చేసి, వస్త్రానికి కాటుక మచ్చలు కాని పెను లీలియాకుల పసరు చేయగలిగిన మచ్చలు కానీ ఉంటే అవి ఆవి పాలు కనుక దాని మీద పోస్తే ఆ మచ్చలు పోతాయి. అది తెలుసుకున్నాడు దానిలో ఉన్నటువంటి విషయం. అలాగే ఆకాశంలో ఉన్న చీకటి చంద్ర కిరణాల వలన తొలగాయి అని చెప్పటానికి ఇంత తిప్పాడన్నమాట. వస్త్రాల మీద కాటుక మచ్చలు పడితే అవి పోతాయి, ఎలా పాల వల్ల పోతాయి. అలా తైలం ఘృతేన తచ్చోష్ణ దులైర్దుగ్ధేన కజ్జలం నాశయేదంబరస్థంతు అలంక్షారేణ సోష్మణ అని ఒక దానిలో ఉందిట. అది దీనికి ఉపయోగించి జలద కాళిమ బాపంగా జాలే గాని సహజ కాళిమ బాపంగా జాలదయ్యే. శారదారంభ వేళ ఈ చంద్రునకు అతివా అయ్యడిదవుగాని అదియు కాదు. అతివా ఓ దమయంతి, శారదారంభ వేళ శరత్కాలం జలద కాళిమన్ వర్షాదికాల సంబంధమైన మేఘాలనే నల్లదనం పాపంగం చాలింది అంటే సరిపోయి, కానీ తొలగింపగలిగింది. శరత్కాలం వర్షాకాల సంబంధమైన నల్లదనాన్ని పోగొట్టింది. వర్షం తర్వాత వర్షత్తు తర్వాత శరదృతు వస్తుంది కదా. ఈ చంద్రుడికి సహజ కాళిమన్, చంద్రుడిలో ఉన్న సహజమైన నైర్మల్యం మత్స పాపంగం పోగొట్టడానికి చాలదు. అయ్యని సమర్థం కాకపోయి అయ్యడిది అయినటువంటి కార్యం అవును అయి తీరుదు, కానీ ఇది కార్యం కాదు. శరత్కాలం ఆకాశంలోని మేఘమాలిన్యాన్ని పోగొట్టగలిగింది, కానీ చంద్ర కళంకాన్ని పోగొట్టలేకపోయింది. శరత్కాలం మేఘాలు అదృశ్యమవటం, చంద్ర కళంకం మిక్కిలిగా ప్రకాశించటం ఉంది అని దాని తమాషాగా అర్ధాంతరన్యాసంగా చెప్పి, అస్తమించినప్పుడు ఈ అమృతకరుని కళలు పదునొక్కడు ఎక్కువ రుద్రుల శిరంబు అసమబాణుని దొనకొచ్చు 5 కళలు కాంత ఇది చూవే 16 కళల లెక్క. చంద్రుడికి 16 కళలుంటాయి. ఆ 16 కళలు ఎలా ఉన్నాయో భావించాడు కవి. అస్తమించినప్పుడు, చంద్రుడు అస్తమించినప్పుడు ఈ అమృతకరుని కళలు, అమృతకరుడు అంటే అమృతం లాంటి కిరణాలు పంచేటువంటి చంద్రుడు కళలు 11 కళలు ఎక్కడికి వెళ్ళాయి? రుద్రుల శిరంబులం, 11 రుద్రుల తలపైకి వెళ్ళాయిట. ఎక్కి కూర్చున్నాయి. 5 కళలు మాత్రం అసమబాణుని ధ్వనం, అసమబాణుడైనటువంటి మన్మధుడి యొక్క అమ్ముల పొదిని చొచ్చున్ ప్రవేశిస్తాయి. మొత్తం 16, 11, 5, 16 కళల లెక్క ఇది సుమా. అతన్ని ఆశ్రయించిన 16 కళలు అతడు అస్తమించినప్పుడు ఎక్కడ ఉంటాయి అంటే 11 కళలు రుద్రుల శిరస్సుల మీద, 5 కళలు మన్మధుడి అమ్ముల పొదిలో చేస్తాయి అని అప్పుడు అవని విరహార్తుల్ని పీడిస్తాయి.
అమృత జంబాలనమున నందులు అదికి అదికి వేయు నక్షత్రములొక్క విధము వాని చేతి విధి చంద్రునిగా నొనర్చెనేని లలన నీ మోము సరి సకళంకుడితడు. విధి అంటే బ్రహ్మ వేయు నక్షత్రములను 1000 కోట్ల కొలది నక్షత్రాలు ఒక్క విధము వాని సమానమైన వాటిని చేర్చి సమకూర్చి అమృత జంబాలమునకు అమృత సంబంధమైనటువంటి జంబాలం అంటే బురదతో సందులు నక్షత్రాలకు మధ్య ఉన్న బొక్కలు కన్నాలు అతికి అతికి సందులు లేకుండా పూడ్చి చంద్రుని చేశాడా అన్నట్లుగా నీ మోము సరి నీ ముఖానికి సాటి అయినట్లుగా ఇతడు సకళంకుడు మత్సలతో కూడినవాడు. నీ పెక్కింటి చొక్కలు ఏకంగా చేర్చి అమృత పంకంతో నడుమనున్న కన్నాలను పూడ్చి నిష్కళంకమైన చంద్రుణ్ణి బ్రహ్మ చేసినా అప్పుడు నీ ముఖానికి సాటి అవుతుంది, లేకపోతే వాడు కళంకుడే అవుతాడు, నిష్కళంకుడు కాదు. చంద్రమండలమిది పితృస్థానమగుట జవ సమావర్జిత స్వధా సలిలతిల మంత్ర బలమున నెక్కె నీ మధ్యమునకు చంద్రబింబాస్య లాంఛన ఛాయ కాదు. చంద్రబింబాస్య చంద్రుడితో సమానమైన ముఖం కలదాన. చంద్రమండలం ఈ చంద్రమండలం పితృస్థానం అగ్నిస్వాత్తాది పితృదేవతలకు నిలయం. పితృదేవతలు ముందు చంద్రమండలానికి వెళ్తారు. చంద్రో వై పితృలోకాః అని వేదం చెప్పింది. అవటం చేత అయి ఉండటం చేత భూలోక జనం చేత సమావర్జిత ఈయబడిన స్వధా పితృదేవతలకు అన్నం ఏమిటి? సలిల తిలోదకాలు అంటే నువ్వులు నీళ్ళే వదులుతారు పితృదేవత. ఈ మధ్యముఖం ఈ చంద్రుడి మధ్య భాగానికి మంత్రబలం చేత ఎక్కెన్ లాంఛన ఛాయ కాదు, కళంకం కాదు అని ఉత్పత్తి. దమయంతి చంద్రమండలం పితృదేవతలకు స్థానం అని వేదాలు చెబుతారు. కనుక ఈ భూలోకవాసులు తమ పితృదేవతలను అర్పించే తిలోదక మంత్రబలం చేత చంద్రమండల మధ్యానికి చేరతాయి. ఆ తిలలే కళంకంగా చంద్రుడిలో కనబడుతున్నాయని ఊహ చేశారు. అది నిజంగా కళంకం కాదు, వీళ్ళు వదిలిన తిలోదకాల్లో ఉండే తిల. అది వీక్షింపు చకోర చాబక నిభాక్షి దీర్ఘికాహంసి ఇప్పుడు ఉదంత కాంత ప్రతిబింబితు గగన మధ్యోపస్థితు చంద్రుడిని వదిదర్శించి నిజాధినాథుడను వాత్సల్యమేపారగా చదురప్పం బలి చుంబనం వరరుతున్ వరరుచుం చెంచూపుట ఆగ్రమున్ వెన్నెల పులుగుల వంటి పిల్లలతో సమానమైన అక్షి కళ్ళు కలదాన, నేత్రాలు కలదాన, దీర్ఘికాహంసి క్రీడా సరస్సులలో ఉన్న ఆడుహంస ఇప్పుడు ఈ సమయంలో ఉదకాంత ప్రతిబింబితున్ జలకంలో ప్రతిఫలించిన వాడు గగన మధ్య ఉపస్థితున్ ఆకాశ మధ్యంలో ఉన్నవాడు అయిన చంద్రుడిని వదిన్ అంటే దర్శించి చూసి నిజాధినాథుడు తన అధిపతి తన పతి అని మదిన్ మనస్సులో అనుతున్ భావిస్తూ వాత్సల్యము ప్రేమ ఏపారగా వర్ధిల్లగా
సదురు నేర్పు ఒప్పున్ చందూపుటాగ్రముల పుటము వంటి చెంచువుల యొక్క అగ్రముతో పరిచుంబనం వనరుతును ముద్దు పెట్టుకుంటోంది. ఇదే వీక్షింపు మూచుడు. ఆహారాదులకు కాని విలాసాలకు కాని హంసద్వయం జలాల నీళ్లలో మునుగుతాయి. పురుష పక్షికి మిక్కిలి ఈత నేర్పు ఉండటం చేత అది ఎక్కువ కాలం నీళ్లలో ఉండగలుగుతుంది. ఆడపక్షి అలా ఉండలేక నీళ్లపైకి లేచి తన భర్తకై చూడగా తన సమీపంలో చంద్ర ప్రతిబింబం కనపడిందట. అది చూసి తన భర్తే అనుకొని ముద్దు పెట్టుకొందిట. సామాన్యంగా నీళ్లలో మునిగి ఉండి కొంతసేపటికి పైకి లేచి చూస్తే దిగ్భ్రమ కలుగుతుంది. ఆ దిగ్భ్రమం కలగటంతో అది మగవాడు తన పక్కనే ఉన్నాడని ఆడహంస ముద్దు పెట్టుకుందని. భ్రమేణయ చుంబతి రాజహంసి అని వర్తమానంలో. అకలంకాఖిల దీర్ఘికా జల తపశ్చైకైరవ శ్రేణికా ముకుళీభావ సమాధి భంగ కలన ముగ్ధాప్సర కామిని వికచాంశాంబు జమీ పుకశాంబు జమీని శాకరుడు దేవీ చూడు మీ సాంద్ర చంద్రికలే తద్దరహాస చంద్రికలు సందేహంబులు లేదు ఎంతకున్. దేవి దమయంతి, ఈ నిశాకరుడు, నిశ అంటే రాత్రిని చేసేవాడు చంద్రుడు, అకలంక నిష్కలంకమైన అఖిల సమస్తమైన దీర్ఘిక సరస్సులోని జలా నీటిలో తపస్సు చేస్తున్న కైరవ శ్రేణిక తెల్ల కలువల పంక్తి యొక్క ముకుళీభావ సంకోచించి ఉండటం చేత సమాధి తపస్సు యొక్క భంగ కలన భంగం కలిగించటంలో ముగ్ధ అంటే సుందరి అయిన అప్సరహ కామిని అప్సరస యొక్క వికసించిన ఆస్యాంబుజం ముఖపద్మం ఈ సాంద్ర చంద్రికలు దట్టమైన వెన్నెలలు. ఏతద్దరహాస చంద్రికలు ఈ ముఖము యొక్క మందహాస కాంతులు ఎంతయున్ అనుమానం లేదు, సందేహం లేదు. చూడు, ఈ మునులు ఈ మహామునులు మొదలైన వాళ్ళు తపస్సు చేస్తుండగా దేవతా ప్రేరితాలైన అప్సరసలు వచ్చి తమ విలాసంతో మోహింపచేయటం పురాణంలో ఎప్పుడు మన పురాణ ప్రసిద్ధమే. మునులు తపస్సు చేయటం అప్సరసలు భంగం కలిగించటానికి. కనుక మునులు జలంలో నిలిచి తపస్సు చేస్తుండటం కూడా ఉంది. ప్రస్తుతం ఆకాశంలో ఉన్న పరిపూర్ణ చంద్రబింబం జలంలో ముకుళత్వం నొంది చేస్తున్న తెల్ల కలువల తపస్సుకు విఘ్నం చెయ్యటానికై వచ్చిన అప్సరస యొక్క ముఖ పద్మంలాగా ఉందని, వెన్నెలలు మందహాసంలాగా ఉన్నాయని తెలుసుకో అని భార్యకు చెబుతారు. సుందరాలైన అప్సర స్త్రీల ముఖాలను చూసిన క్షణంలో మునులు కూడా సమాధి విడిచి దానితో సంతోషంతో ప్రవర్తిస్తారని, కలువలు చంద్రదర్శనం చేత వికసిస్తాయని చెప్పటం. నవలావణ్యరసంబు పల్లెరములోనం పోసి అగ్రంబునన్ భవదీయాస్యమనచ్ ఆచి పిదపన్ ప్రాళేయ రుగ్మండలంబున్ నిర్మించే విరించి అచ్చిరుము పూలు ఆ చినుమువో పూబోడి ఆ చిహ్నమంబువులందాతడు చేదొలంచు మిజిమిన్ పుట్టెన్ సరోజాతములు. ఊహ ఎంత దాకా పోతుందో మనకి.
పూబొడి పువ్వు వంటి శరీరం కలిగినటువంటి లలితమైన శరీరం కలిగినటువంటి దమయంతి గురించి బ్రహ్మ అనేవాట పల్లెరంలో ఒక పళ్ళెంలో లావణ్య రసంబులను కొత్తదైన లావణ్యం అంటే ఒక మంచి గొప్ప కాంతి, అది లవణానికి సంబంధించిన కాంతి లావణ్యం అంటే ఉప్పుకి పైన చక్కని మెరుపు ఉంటుంది, అది లావణ్యం అన్నమాట. కనుక ఆ లావణ్యం అనే రసాన్ని పోసి అగ్రంబునన్ ముందుగా భవదీయ ఆస్యం నీ ముఖాన్ని వనర్చి సృష్టి చేశాడు. ఆచి ఆ తర్వాత తడి నీళ్లలో ముంచాడు కనుక తడి ఆచి తడిని తుడిచేసి క్రిదపన్ తర్వాత ప్రాళేయ రుక్ చంద్రుడి యొక్క మండలం వినిర్మించం చేశాడు. ఆ చిహ్నం ఆ చంద్రమండలంలో ఉన్న లాంఛనం అంటే ఆ చిలుముందే ఆ నల్లటి మచ్చ, ఆ లావణ్యంలోని మురికి కాబోలు అతడు ఆ అంబువుల నీటిలో చేతిని పొలంతో కడుగుకొన్న మిసిమిన్ ఆ చేతిని అంటుకొన్న లావణ్యాంచేత సరోజాతాలు పద్మాలు పుట్టెన్. ఓ దమయంతి పుట్టాయి. ఏమిటి భావం? దమయంతి బ్రహ్మ నీ ముఖాన్ని సృష్టించాలి అని అనుకున్నాడు. ఓ ప్రణాళిక అన్నమాట. ప్రతి వస్తువులో ఉన్న లావణ్యం, ఏ ఏ వస్తువుల్లో లావణ్యాలుందో ఆ లావణ్యమంతా ముందుగా తీసి నీ ముఖాన్ని తయారు చేశాడు. తర్వాత చంద్రుడిని నిర్మించాడు. చెయ్యి కడుగొని ఇద్దరిని చేసిన తర్వాత చెయ్యి కడుక్కున్నాడు. ఆ చేతికి అంటినటువంటి లేశాలు నీళ్లతో పడి పద్మాలుగా మారిపోయాయి. బ్రహ్మకు నీ ముఖం చంద్రుని స్పృశించటం చేత శ్రమ కలిగింది, కానీ పద్మ సృష్టికై ఏమాత్రం శ్రమ చెందకుండా ఉండాలి. అలాగే ఒక పాత్రుడు ఏదైనా ద్రవ పదార్థాన్ని పోస్తే పైన నిష్కళంకమైంది పైన ఉంటాయి, అడుగున మలినాలు తేరుకుంటాయి కదా, మనకు తెలుసు. బ్రహ్మ పాత్రలో లావణ్యం అనే రసాన్ని పోస్తే మీద ఉన్న నిష్కళంక లావణ్యం చేత నీ ముఖమైపోయి కింద ఉండేటువంటి కళంకాలన్నీ అడుగున చేరి మలినంతో కలిగి లావణ్యం కలిగిన చంద్రుడైపోయా. అది తేడా. కనుకనే నీకు మచ్చ లేదు, ఆ చంద్రుడికి మచ్చ ఉంది. ఛాయామార్గ భుజంగహారమున్ చంచతారకామండల స్పాయ దివ్య కపాల భూషణము జ్యోత్స్నాభస్మ గౌరంబునై ఈ ఆకాశ శంభుమూర్తి అగు తన్నేర్పాటు రందెల్పెడున్ త్రయ్యక్షామణి భూతి సూక్ష్మతర మధ్య దీని వీక్షింపుమా. ఆమెనే ఉద్దేశించి అంటున్నాడు. ముక్కంటి సంబంధమైన అనిమా అణుత్వం అని భూతి అంటే ఒక సిద్ధి, అది సిద్ధి కంటే సూక్ష్మతర మిక్కిలి సూక్ష్మమైన మధ్య అంటే నడుము కలవ, ఉందో లేదో అన్నట్టుగా ఉండే నడుము కలదాన. అణువు మిక్కిలి చిన్నదైన దమయంతి నడుము దానికంటే చిన్నదనర్థం. భావం ఛాయా మార్గం అనేటువంటి సర్పహారం కలిగింది. ఛాయా మార్గం అంటే చంద్రధనుస్సులాగా ఉత్తర దక్షిణాలకు వ్యాపించి నక్షత్రాల చేత దట్టమై రాజమార్గంలాగా కనపడి చెంచెత్ ఉప్పుతున్న తారకామండల నక్షత్ర మండలంలోని అనేది స్పాయత్ పెద్దమైన దివ్యాశ్రేష్టమై కపాలభూషణం కపాలమాల అనే ఆభరణం కలగది. జ్యోత్స్నా భస్మ గౌరంబు అంటే వెన్నెల అనే బూడిద చేత తెల్లంది అయి
ఈ ఆకాశం శంభుమూర్తి శివుడి యొక్క 8వ మూర్తులలో ఒకటి అయిన తందున్ ఆకాశం అవటం ఏర్పాటునని స్పష్టంగా తెలుపుతోంది. పంచభూతాలు సూర్యుడు, చంద్రుడు, సోమయాజి, శంకరుడిని 8 మూర్తులు అనటం లోక ప్రసిద్ధత. ఏమిట ఈ పంచభూతాలు? సూర్యుడు, చంద్రుడు, సోమయాజి. శంకరుడికి 8 ముఖాలు. ప్రస్తుతం ఈశ్వరుడి తనువైన ఆకాశం, ఛాయా మార్గమనే సర్పహారం, నక్షత్ర సమూహం అనే కపాలమాలిక, నక్షత్ర పంతి అనే బూడిద పూత కలది అవటం చేత తాన్ శివమూర్తి అవటాన్ని సార్థకపరుస్తోంది. ఆకాశం ఛాయా మార్గంతో, నక్షత్రాలతో, వెన్నెలతో ముప్పుతోంది అని చెప్పడానికి ఇంకా దొంక తిరుగుడు చేశారు. దేవి ఇతడు హర్య క్షీభావము భజించియుండ ప్రకృతి విరోధం వే వెంట కలిగి నొక్కు కావలమున కకట సింహికాసూనునకు దమయంతి. ఇతడు ఈ చంద్రుడు హర్యక్షీభావం అంటే విష్ణువు యొక్క నేత్ర ధర్మం. హర్యక్షీభావం, హరి అక్షీభావం అన్నమాట. హరి యొక్క కంటి భావం, హరి అక్షీభావం సంధి చేస్తే హర్యక్షీభావం. నేత్ర ధర్మాన్ని మరియు హర్యక్షం అంటే సింహం కూడా అర్థం కూడా. కనుక సింహధర్మ భావాన్ని భజించి పొంది ఉండను కావాలి. దుష్టుడైన సింహికాసూనులకు ఆ సింహక కుడికైన సింగపు కొదమకు పిల్లకు మరియు సింహిక అనే రాక్షసి కొడుకుకు అంటే రాహువుకు అక్కట అయ్యయ్యో ప్రకృతి విరోధం స్వభావ సిద్ధమైన విరోధం కదా. చంద్రుడికి రాహుకి గ్రహణం పట్ట కనుక చంద్రుడు హరికి నేత్రమవుతున్నాడు ఏదో విధంగా. కనుక హర్యక్షి అనబడతాడు. దాని ధర్మం హర్యక్షీభం. ఇతడు మగసింహం అవుతుంటే సింహిక కొడుకైన జనకుడవుతాడు. కనుక ఈ సింహికాసూరుడు సింహంలో పితృభక్తి చూపాలి. అలా సహజ వైరం వహించడం ఏం పాపమో కదా అంటారు. తండ్రికి కొడుకు విరోధం కలగడం, విరోధం వల్ల చంద్రుడిని రాహువు మింగటం అనేది తమాషాగా చెప్పారు. అలరుంబోడి సహస్ర పత్రు తొలనాహంకార లీలా శృంఖల సౌభాగ్య కళాకలాపమగు నీ కాంతాస్యమున్ పోలగా వలదా ఈ శశికిన్ కలంకికి మృగ వ్యాధోత్తమాంగస్థలీ వలదాకాశ ధునీ తటాక వని వనీవాణీర కోయస్తికిన్ వాణీర కోయస్తికిన్. అలరుంబోడి పువ్వు బోడి లాంటి పువ్వు లాంటి శరీరం కల దమయంతి సహస్ర కలాపం సహస్రపత్ర 1000 రేకులు గల పద్మము యొక్క తులన తిరస్కరించుటలు అహంకార గర్వం కల లీలా విలాసం చేత విశృంఖల నిరాటంకమైన సౌభాగ్య కళ సౌందర్య కళయే కలాపం భూషణంగా కలది అయిన నీ కాంతాస్యమన్ నీ మనోహరమైన కాంత అంటే ఆడగారికి మనోహరమైన ముఖం వదనం కలంకికిన్ కలంకం కలవాడు మృగ వ్యాధ మృగంని వేటాడినవాడు దక్షుడి యజ్ఞం మృగరూపమై పర్విస్తుండగా దాన్ని వేటాడని భావం. అంటే అలాంటి ఈశ్వరుడి యొక్క ఉత్తమాంగస్థలి శర ప్రదేశంలో వలత్ పారుతున్న ఆకాశధుని గంగా నది యొక్క తటావని తీర ప్రదేశంలో ఉన్న వని చిన్న అడవులలో ఉన్న వానీరా నీటి ప్రబ్బలి చెట్టు యొక్క మధ్యంలో ఉన్నటువంటి కోయస్తికి
గుడ్డి కొంగైన వాడి కోయష్టి అంటే గుడ్డి కొంగదు అయిన ఈ శశికిన్ ఈ చంద్రుడికి పోలగాన్ సామ్యం పోలిక ఉందమ్మాయి అంటే లేదు. అంటే సమత్వం పొంద శక్యమా నీ ముఖానికి వాడి ముఖానికి సంబంధం. అంటే ఈ అర్థం వల్ల దీనికి ప్రయోగాంతరం మృగ్యం స్వసిద్ధమైన కళంకంతో కూడి శంకరుడి తల మీద ప్రవహిస్తున్న గంగా తీరంలో ఉన్న నీటి ప్రబ్బలి చెట్లతో నివసించే గుడ్డి కొక్కెర వంటి వాడు ఈ చంద్రుడు. నువ్వు 1000 దళాలు గల పద్మాలను తిరస్కరింపదగిన సౌందర్య అతిశయంతో ఉన్నదానివు నువ్వు. నీ ముఖానికి వాడి ముఖానికి సాపత్యం ఏమిటి అంటున్నా. శలగ్ధర నానాధావళ్య సంతానములకు నిదానంబునా నొప్పు నీ రాకా నక్షత్రేషు మేనం గలది ఒక కళంకంబునం గాక కాకతాళీయానంబై తాళీయానంబై త్రోవ రాగా హరిహయ నగరీ హస్తిరాట్ గండపిండ స్థానాపాదాన దాన ద్రవ నవల ముద్దాకే గాక అభ్రవీధి మళ్ళ నానాధావళ్య సంతానములకు నిదానంబునా నొప్పే నీ రాకా నక్షత్రేషు మేనం గలది ఒక కళంకంబును కాకతాళీయానంబై త్రోవ రగా హరిహయ నగరీ హస్తి రాడ్గండ పిండ స్థానాపాదాన దాన ద్రవ నవలవముల్దాకెగాక అభ్రవీధిన్ పై త్రోవన్ పై మార్గంలో అభ్రవీధిన్ ఆకాశంలో రాగాన్ వస్తున్న సమయంలో హరిహయ ఇంద్రుడి యొక్క నగరీ పురమైన అమరావతిలో ఉన్న హస్తిరాట్ ఐరావతము యొక్క పిండం వంటి కటకము యొక్క స్థాన ప్రదేశం గండ ప్రదేశంలో అపాదానం కల అంటే అందుండి ప్రవహిస్తున్న ద్రవం ద్రవరూపమైన మదము యొక్క కొత్తవైన లవముల్ లేశాలు లేక బిందువుడు తాకెనా అన్నట్లు నానా పలు విధాలైన ధావళ్య కాంతుల యొక్క సంతానములకు సమూహానికి నిదానంబు మూలమైన వాడు మాన్ అని ఒప్పుచుండగా చెప్పుతుండగా నీరాకా నక్షత్రేషు మే అలరారుతున్న ఈ పూర్ణచంద్రుని యొక్క శరీరంలో ఒక కళంకంబును ఒక్క మత్సైనా కలదా ఉందా అంటే దమయంతి ఈ చంద్రుడు ధవళ కాంతులలో భూన స్థానభూతు. అలాంటి ఇతనికి కళంకం కలగటం ఎలా జరుగుతుంది? నిజంగా చంద్రుడికి అది లేదు. మరి మచ్చ కలపట్టానికి కారణం ఏమిటంటావా? ఇతడు ఆకాశ మార్గంలో అమరావతి నుంచి వస్తుండగా అందులో ఉండే ఐరావతం ఎక్కడ స్వర్గంలోని ఐరావతము యొక్క మద జల కణాలు తూలి తెల్ల చంద్రుడిపై బడి నల్లటి మత్సగా పడ్డాయి. కానీ పాపం వాడికి ఏం కలంకం లే. ఉడు వీధి హరినీల రత్నమయ పాత్రోత్సంగ భాగంబున కడుగారాముననే గారామున రే జశాంకమునకున్ కంచఛాయంచన్నంజు మూకుడితో కూడ సుధాంసు బింబమునే బింబమను నేయింబాయ
సాహారము గొడువం బట్టెనో బంతి కోళ్లకును చాకోరంబులు చాకోరాలని ఎకోరాలు చాకోరంబులు ఏపారగ చకోరాలు అంటే వెన్నెల పురుగులైన చకోర పక్షులు బంతి కోళ్లకు తర్వాత బంతి భోజనం చెయ్యదరిచినవై ఏపారగన్ ఒప్పునట్లుగా ఉడు భాగంబున ఉడు ఆకాశ నక్షత్ర మార్గంలో హరినీలరత్నమయ పాత్ర ఇంద్రనీలరత్నాలతో చేయబడిన పాత్ర యొక్క ఉత్సంగ భాగంబున మధ్య భాగంలో కడున్ మిక్కిలి ఎక్కువైన గరాభుమునన్ ముద్దుతో రేన్ అంటే రాత్రి యందు శశాంకునకున్ మత్స్యం అంటే చేప చిహ్నంగా కల మన్మధుడికి వాటి జెండా మీద మన్మధుడి జెండా మీద మీనం ఉంటుంది, చేప ఉంటుంది. అంకా మత్స్యొక్ ఛాయా కాంతి అనునట్ నంజుకో వస్తువైన నూటిది తోడన్ నువ్వు పిండితో చేసిన భక్ష్య విశేషంతో కూడా చంద్రబింబమని నేతిని పాయసాన్నాన్ని కుడువన్ పెట్టెను. భోజనం పెట్టిందా ఇట నందు మా ను ఇడియోన్ అని విభాగం పూటడిదం వంటిదన. ఇడియం అంటే ఆవిరి కొడుము, ఆవిరి కొడుముతో చేసింది ఒక భక్ష్య విశేషం. నువ్వు శబ్దానికి నువ్వు శబ్దం రూపాంతరం, నువ్వు అనొచ్చు నువ్వు అనొచ్చు. అది కేవలం మధురంగా ఉండటానికి, వేగంగా దానిలో రుచి పుట్టకుండా ఉండటానికై కమ్మనిదైన నువ్వు పొండితో చేసిన పదార్థాన్ని వ్యంజనంగా ఉంచుతారట. ఆకాశం ఒక ఇంద్రనీలమణి అయింది పాత్రలాగా. అంకఛాయ పాయస భక్షణానికి సహాయ ద్రవ్యాలుగా చంద్రబింబం మరి నెయ్యితో కూడిన పాయస అన్నంలాగా కనబడుతుంది. తాము అనుభవించాలనుకున్న ఆ పదార్థాలలో ముందుగా దేవుడికి నైవేద్యం పెట్టాలిగా. నైవేద్యం తప్పెట్టిన తర్వాత ఆ శేషాన్ని మిగిలిన వాళ్ళు భుజిస్తారు, మనం కూడా. అలాగే చకోరకాలు తమకు ఆహారమైన చంద్రుణ్ణి కోరి ముందుగా తమ దైవమైన మరుడికి అంటే మన్మధుడికి నివేదన చేశాయి. ఇందు అనే పద్ధతితో అలరు తేజన్ రతీశుడి అని అర్థంతో ఈ ధనువును బాణాలు కృపాణాలు అను చోట విశేషణలో అభ్రాంతంబున సింహితాతనయున్ ధన్ష్ట్రాపూర యంత్రోద్భవ స్వభ్రాళీపతయాడు దీదితి సుధాసార ఛటావాహియై శుభ్రాంశుండు సహస్రధార కలశ స్ఫూర్తిన్ ప్రవర్తిల్లే హేలాభ్రాజిష్ణు రతిస్మరోద్వహన కళ్యాణాభిషేకంబులన్. రాహువు అనేక సార్లు వచ్చి చంద్రుడి మింగగా అతని కోరల చేత చంద్రమండలంలో అనేకమైన బొక్కలు రంధ్రాలు పడ్డాయి. ఆ రంధ్రాల నుండి అమృతం విపరీతంగా కారుతోంది. అలా కన్నాల నుండి అమృతం స్రవిస్తున్న చంద్రుడు రతి మన్మధుల వివాహ సమయంలో మంగళ స్నానం చేయింపనుంచినటువంటి సహస్రధార కలశంలాగా కనపడ్డాడు. 15 దినంబులకున్ 15 కళలెక్కి మేను పరిపూర్ణముగా 16వ కళ ఇతనిది మదిరాక్షి వృషధ్వజుండు మౌళి ధరించున్. వీడికి 16 కళలు, 15 కళలు చంద్రమండలంలో ఉంటాయి. అది పాడ్యమి నుంచి 15 పౌర్ణంద. 16వ కళ వృషధ్వజుడైనటువంటి ఎవరు
శివుడి యొక్క తల మీద ఉంటుంది 16వ కళ. ముక్కంటి తల పువ్వు మున్నీటి లేబట్టి కైటభారాతి డా కన్నుదమ్మి గగనలక్ష్మికి దంత తాండవకంబు తాటంకంబు కరువల చిందు విందు చక్కవల గుంబు అవలరాజు వెల్లల్లి వనజ బాంధవు మద్ది నుద్ది శిశురాంశురత్నంబు చేదు మందు కన్నుల పండువు గ్రహ సార్వభౌముండు స్వరల ఆకటి పంట ఇరుల దాయ శ్రీ మహాలక్ష్మి సైదోడు శేషభువన సౌధ కలధౌద కలశంభు చందమామ రాజవదన కళ్యాణ పరంపరాభిర వృద్ధి కావించుగాతమీ విశ్వమునకు. మున్నేటిలో పుట్టిన సముద్రుడి కుమారుడు విష్ణువుకు ఎడమనేత్ర పద్మం గగన అదంతమైన కర్ణాభరణం కరువలకు విందు కలిగించేవాడు చక్రవాకాలకు శత్రువు వరరాజు వెల్లల్లి మన్మధుడి చేతిన తెల్ల కలువ వెల్లల్లి విల్ల అంటే తెలుపు అల్లి అంటే కలువను వెల్లల్లి తెల్ల కలువ వరరాజు నెచ్చలి మన్మధుడికి హితుడు వనజ బాంధవు ఉద్ది సూర్యుడికి జోడైన వాడు శిశిర రత్నంబు చల్లని కాంతుల కల రత్నాలు చేదు మందు విషాన్ని త్రిప్పగలిగిన అమృతమైన మందు కలవాడు కన్నుల పండుగగా ఉండేవాడు గ్రహ సార్వభౌముడు దేవతలకు ఆహారమైన వాడు ఇరుల దాయా చీకటికి శత్రు శ్రీ మహాలక్ష్మి సైదోడు లక్ష్మీదేవికి తమ్ముడు తోడబుట్టినవాడు అశేష కలశంబు సమస్త భువనాలని మేడ యొక్క పైభాగంలో వెండి కొండ అనే చందమామ రాజశుభ కళ్యాణ వృద్ధిని శుభ పరంపరలను అభివృద్ధిని ఈ విశ్వానికి ప్రపంచానికి కావించుగాక ఇవ్వుగాక చేయుగా అనుదు నిజవంశ మకుట మాణిక్యంబైన రోహిణీ రమణనకు రమణీ సమేతంబుగా పుష్పాంజలి సమర్పించి అంగుళీయక మణి ప్రభా సందోహంబున్ చంద్రికా ప్రవాహంపై వెల్లికొన భూవల్లభుండు పాణి పల్లవంబును ఒగిల్చి పాలభాగంబునన్ కేలు కొలిపే ఈ విధంబున ఆ దంపతులు అనురాగ సంపద పొంపిరి ఓవన్ రాజ్యంబులకు రాజ్యసుఖంబులను అనుభవించుతుండే తత్కాలంబున చాతుర్వర్ణ్యంబు నిజధర్మంబులు తప్పక మెలంగే వాత జ్వరాగ్ని పిపాస వ్యాధి తస్కర భయంబులు ఉడిగే పర్జన్యుండు కాలంబు తప్పక వర్షించే దేశంబులు ధనధాన్య సమృద్ధులయ్యే స్వరభులు అమృతంబుల గురిసే తరుబులు పుటకంబుల మధుస్యందనంబు చెంది సకల జనంబులు పరమానందంబు నొందిరి మామల్ల దేవీ నందనుడు శ్రీహీర రోహణాచలరత్న పరలోకంబగు చింతామణి మంత చింతన ఫలంబును కన్యాకుబ్జరాజాస్థాన రంగమంగళాభరణంబును గౌడ విజయ కావ్యకర్తయు అవి కవి చక్రవర్తి ఖండన గ్రంథకారుండును వైదండిక కమండల సంద వేదండమును అగు భక్తహర్ష మహాకవీశ్వరుండు కవి కులాదృష్టాధ్వపాంధుండు నర్చిన నైషద శృంగార కావ్య ప్రబంధ విశేషంబున అశేష మనీషి హృదయంగమంబుగా శబ్దంబు అనుసరించయు అభిప్రాయంబు గురించయు భావంబు ఉపలక్షించయు రసంబు పోషించయు అలంకారంబు భూషించయు ఔచిత్యంబాచరించయు అనౌచిత్యంబు పరిహరించయు మాతృకానుసారంబుగా చెప్పబడిన ఈ భాషా నైషద కావ్యంబు ఆపస్తంభ సూత్ర భారద్వాజ గోత్ర ఉభయ కుల పవిత్ర దాన విద్యా సత్ర నెల్లూరి తూర్కరాజ పౌత్ర మామిలి పెద్దనామాచ్య పుత్ర పెదకోమటి వేమ భూపాల కరుణా పాత్ర వినయ వివేక సాహిత్య సింగనామాచ్య నీవు కృతిభర్తవుగా
పుణ్యశ్లోకుండు నలుండు కథానాయకుండుగా వెలసిల్లును ఆచంద్ర తారార్కంబుగా అని శ్రీనాథుడు దీన్ని ముగించారు. నలచక్రవర్తి పుణ్యశ్లోకుండగుటను దమయంతి పది దేవతావతంసయగుట అప్పరమ భవ్యద్వురంధ్రి పురుషుల చరితంబు సత్కావ్య సరణి గోచె చింతామణి మంత్రసిద్ధుండు ఉపాధ్యాయ భట్టహర్షుండు వక్ప్రౌఢి మెలయ చెప్పిన నైషద శృంగార కావ్యంబు తెలియ చెప్పితి ఆంధ్రదేశ భాష ఈ మహాకృతి పఠించు ఎవడేని ఆతడు అపగత కలిదోషుడు అగుచు కాంచు ఆయురారోగ్య విమల విద్యా వివేక భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవంబు అని స్వస్తి చెప్పాడు. మంగళ ఆశీర్వచనాలు చెప్పాడు. పవిత్ర చరిత్ర గల నల చక్రవర్తి యొక్క పతివ్రత అయిన దమయంతి యొక్క చరిత్ర చింతామణి మంత్ర సిద్ధి గల శ్రీహర్షుడి చేత మొదట చెప్పబడితే దాన్నిప్పుడు నేను ఆంధ్రీకరించా. ఈ మహాకావ్యం ఎవరు పఠిస్తారో వాళ్ళు కలికాల దోషాన్ని దరిచేరనీయ సకల సంపదల చేత ఒప్పుతారు అన్నది దీన్ని ఆంధ్రీకరించిన శ్రీనాథుడి వచనం. ఆలంకాపురి శంకరాచల మహీ వ్యాపార పారంగత ప్రాళేయజ్యుతి కీర్తి మండల కృపా పథోనిధి దాన విద్యాలంకార కరాళహాలహల జిహ్వాభీన నిస్తరంశ కాలోకాల పరాపర భాగ సంత మన సంహార వ్రతాపాతప అని ఆయనకి ఎవరికి మంత్రి గారికి చెప్పారు. సూర్యకిరణాలచే పోగొట్టబడిన చక్రవాళ పర్వతంలో కవ్వ అవతలి వైపున చీకటి అతని ప్రతాప ప్రతిభ చేత పోగొట్టబడుతోంది చెప్పడంటే తను సూర్యుడు కంటే ఎక్కువ ప్రతాపం కలిగినటువంటి ఓ మామిడి శంగమాచ హాటకమయ రత్న తులాకోటి ఝళంఝళ కఠోర కోలాహల విస్ఫోటిత కుటిల మహీభృత్ కోటి కఠినాంతరంగ తులిత అనంగా అన్నాడు. కనుక మన్మధుడి కంటే అందమైన వాడు జగవధవీణ సాధురక్షా ప్రవీణ భాగ్యవతి సమధైర్య నందితాచార్యవర్య అగణిత గుణభద్ర త్యాగముద్ర సముద్ర సకల నికైక దోష సర్వలోకైక భూష. ఇది శ్రీమత్ కమలనాభ పౌత్ర మాలయామాచ్యపుత్ర సకల విద్యాసనాథ శ్రీనాథ భట్ట ప్రణీతం వైన శృంగార నైషధ కావ్యంబునం అష్టమోధ్యాయం. నేనేదో 8 ఎంతో అయిపోతాయనుకోండి, 20 భాగాలు చేశాం మనం శ్రీనాథుడి శృంగార నైషధాన్ని. అదృష్టవంతులం మనం. హర్షుడు రాసిన దాన్ని బ్రహ్మశ్రీ ఉడాది సుబ్బరాయ శాస్త్రి గారి వ్యాఖ్యానంతో హర్ష నైషధాన్ని మొత్తం ఇప్పుడు కేతవరపు వెంకట శాస్త్రి గారి తెలుగు అర్ధ తాత్పర్యాలతో శ్రీనాథుని శృంగార నైషధాన్ని రెండింటినీ మనం ఈ దీనిలో ప్రత్యక్ష ప్రసారంలో మనం చేసుకున్నాం. అదృష్టవంతులని మనం భావిస్తున్నాం. ధర్మరాజాదులు ద్వైతవనంలో ఉండి చాలా బాధలు అనుభవిస్తుంటే వ్యాస మహర్షి వచ్చి అంటే అది కుశల ప్రశ్న అయిన కదా ఆయన అడిగాడు ధర్మరాజు, ఏమండి భీమము
ఇప్పటిదాకా లోకంలో న్యాయ మార్గంలో ధర్మ మార్గంలో ప్రవర్తిస్తామని లోకమంతా మమ్మల్ని అనుకుంటుంది. అన్యాయ మార్గంలో ప్రవర్తిస్తూ మా ఆస్తివాస్తులు రాజ్యం అని దుష్ట ద్యూతంలో మమ్మల్ని అన్ని లాక్కున్నవాడు సకల భోగాలు అనుభవిస్తున్నారు. ఏమిటి కారణం? మా కర్మ ఏమిటి అని అడిగితే, నాయన నువ్వే కాదురా, లోకంలో నీకంటే కష్టాలు అనుభవించాడు నలమహారాజు. ఆ కథ చెబుతా, అది పాపహరమే కాదు మార్గదర్శనం అవుతుందని ఆ కథ వినిపించాడు. అప్పుడు వీళ్ళకి మోకాల్లో మెదడు పెరిగి, ఆహా, కష్టాలు అందరికీ వస్తాయి, తట్టుకు నిలబడ్డవాడే గొప్పవాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ రాసిందాలో దమయంతుల వివాహం వరకే రాశారు. ఆ తర్వాత వాళ్ళ కష్టాలు దిగులుదో ఎవరు పుచ్చుకోవాలి. స్వస్తి. రేపు బాణభట్ట మహాకవి రాసిన సంస్కృత కాదంబరి, దానికి చక్కని తేట తెలుగు అనువాదం చేసిన విద్వాన్ విశ్వం గారి తెలుగు అనువాదంతో సంస్కృతం తెలుగు రెండూ కలిపి మనం రేపటి నుంచి ప్రారంభిద్దాం. స్వస్తి.